తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మిస్టర్ అండ్ మిసెస్ దివి భువన్ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి కె మాధవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటి ముందు కారు దిగగానే వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి వస్తూ కనిపించారు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఆయన. కారులోంచి దిగుతున్న భువన్ని చూడగానే ఆగిపోయి భువన్ దగ్గరకు వచ్చారు. ఏరా వెధవా, నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నా, ఏంటి అంత పొగరెక్కిందా? నేను కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు, అంత పెద్దోడువైపోయావా అంటూ మొదలెట్టాడు. ప్లీజ్ నాన్న, నా పరువు తీయకండి, చెప్తానుగా అని ఆయనకి దండం పెడుతూ వెనక్కి తిరిగి సైగ చేయగానే దివి బయటకు దిగింది. దివిని చూస్తూనే ఆశ్చర్యంతో అనుమానంతో రామారావు గారి కళ్ళు చిన్నవయ్యాయి. రామారావు గారు వాళ్ళ అబ్బాయి వెనుక కారు దిగిన దివిని ఎవరా అని అలాగే చూస్తున్నారు. భువన్ వాళ్ళ నాన్నగారిని చూపించి మా నాన్నగారు అని దివికి పరిచయం చేశాడు. నమస్తే అంకుల్ అని చెప్పింది దివి. ఈ అమ్మాయి మా కొలీగ్ దివి చెప్పాడు భువన్. అలాగా, మీరు లోపలికి వెళ్ళండమ్మా. అమ్మా, నాకు కొంచెం పని ఉంది, చూసుకొని వస్తాను అని చెప్పి రామారావు గారు వెళ్ళిపోయారు. భువన్ వాళ్ళ అమ్మకి భువన్ మీద పీకల దాకా కోపంగా ఉంది. ఆమెకు అనుమానంగానే ఉంది. శరణ్యతో పెళ్ళి అని తెలిసిన దగ్గర నుంచి భువన్ ముభావంగానే ఉంటున్నాడు. వీడే వాళ్ళకి ఏదో చెప్పి ఉండాలి, లేకపోతే అంత ఇష్టపడి పిల్లనివ్వడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వద్దు అనడం ఏంటి అని. అందుకే భువన్ను చూసి ఎప్పటిలాగా ఆప్యాయంగా పలకరించలేదు. కొంచెం కోపంగా కనిపించింది. కానీ వచ్చిన కొత్త అమ్మాయిని చూసేసరికి మామూలుగా పలకరించక తప్పలేదు. దివికి భువన్ వాళ్ళ ఇంటికి తీసుకువచ్చేటప్పుడు కారులోనే జరిగిన విషయాలన్నీ చెప్తాడు. వాళ్ళ కుటుంబ నేపథ్యం, తనకు మేనమామ కూతుర్ని ఇవ్వాలని చూడడం, ఇవన్నీ దివికి ముందుగానే చెప్పాడు. దివి ఇదంతా గమనిస్తూనే ఉంది. ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకోగలిగింది. అందుకే నిర్మల గారు పలకరించకపోయినా పట్టించుకోలేదు. ఆమె ముభావంగా ఉండడం చూసి బాధపడలేదు. పైపెచ్చు తనే చొరవగా ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఫలానా అని పరిచయం చేసుకుంది. ఆమెతో చిన్నగా మాట కలిపింది. ఆమె పక్కనే ఉండి ఆమె చేతిలోని పని అందుకుని సాయం చేస్తూ చిన్నగా ఆమెను మామూలు స్థితికి తీసుకుని వచ్చింది. సాయంత్రం అయ్యేటప్పటికీ నిర్మల గారు దివి స్నేహితుల్లాగా కలిసిపోయారు. ఆమెకు తోడుగా వంటింట్లో ఉండి ఆమెకు సహాయం చేయసాగింది దివి. సహజంగా నిర్మల గారిది బోళా మనస్తత్వం, ఎటువంటి కల్మషం ఎరుగదు. దివి కూడా దానికి తగ్గట్టుగా కలుపుగోలుగా మాట్లాడేసరికి ఆమె ఎంతో ఆనందపడింది. రాత్రి భోజనాల్లోకి దివికి ఇష్టమైన కాకరకాయ వేపుడు కనుక్కొని మరీ చేసింది. ఇదంతా గమనిస్తున్న భువన్ తమ్ముడు సుమన్కి దివి ప్రవర్తన చూసి అనుమానంగానే ఉంది. అతను తన అన్నయ్యని పిలిచి, ఏంట్రా అన్నయ్య, ఏంటి సంగతి? అసలు ఎవరి అమ్మాయి? అమ్మ దగ్గర ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోంది ఏంటి? ఇదేదో నీ స్కెచ్ లాగా ఉందే అన్నాడు. దానికి భువన్, బాబూ నీకో నమస్కారం, నీకు తెలివితేటలు చాలా ఎక్కువ అని నాకు తెలుసు, కానీ కాసేపు నోరు మూసుకొని కూర్చో అని తమ్ముణ్ణి కసిరి లోపలికి వెళ్ళిపోయాడు. కాసేపటికే భువన్ తండ్రి రామారావు గారు పక్క ఊరు నుంచి వచ్చారు. ఆయనకి కూడా లోపల అనుమానంగానే ఉంది. ఎప్పుడూ లేనిది భువన్ తన స్నేహితురాలని ఒక అమ్మాయిని ఇంటిదాకా తీసుకురావడం విచిత్రంగా అనిపించింది. దానితో అసలు సంగతి ఏంటో కనుక్కుందామని ఆయన తన పని త్వరగా పూర్తి చేసుకొని వచ్చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత నిర్మల గారు ఆ కొత్త అమ్మాయి కలిసి కబుర్లు చెప్పుకోవడం, కొత్త అమ్మాయి తన భార్య చుట్టూ తిరగడం గమనించి కొంత ఆశ్చర్యపోయాడు. రాత్రి భోజనాలు అయ్యాక భువన్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని అడిగారు, చెప్పురా ఏంటి సంగతి? అసలు మామయ్య వాళ్ళు ఈ సంబంధం ఎందుకు వద్దు అని చెప్పారు? ఇప్పుడు ఈ పిల్ల ఎవరు? ఎప్పుడూ లేనిది ఈ అమ్మాయిని ఇంటికెందుకు తెచ్చావు? అన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది, చెప్పు అని అడిగారు. దానికి భువన్ కొంతసేపు మౌనంగా ఊరుకుని తర్వాత భయపడుతూనే ఇలా సమాధానం చెప్పాడు. నాన్నగారు, ఇప్పుడు వచ్చిన అమ్మాయి పేరు దివి. తను నాతో పాటే మా ఆఫీస్లోనే పనిచేస్తుంది. చాలా మంచి అమ్మాయి.
మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాం. ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాను. మీ అందరి ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. కళ్ళు మూసుకొని గడగడ అప్పచెప్పినట్టు చెప్పి తండ్రి సమాధానం కోసం చెవులు రిక్కించి వినసాగాడు. ఎంతసేపటికి తండ్రి దగ్గర నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి అదేంటి ఈ పాటికి బండబూతులు మొదలుపెట్టి ఉండాలి, ఏమీ శబ్దం లేదు ఏంటబ్బా అనుకుంటూ ఆశ్చర్యంగా కళ్ళు తెరిచాడు. రామారావు గారు భువన్నే తీక్షణంగా చూస్తూ ఉన్నారు. ఒక్క క్షణం కొడుకు వైపు చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. నిర్మల గారు కూడా తన భర్తతో పాటు లోపలికి వెళ్ళిపోయారు. సుమన్ కూడా అన్నను పైనుంచి కింద వరకు చూసి కోపంగా వెళ్ళిపోయాడు. ఓరి నాయనో, ఎవరికీ ఇష్టం లేనట్టుంది, అసలు ఎలా ఒప్పించాలి, ఇప్పుడు దివికి ఏమని చెప్పాలి అనుకుంటూ ఇంటి బయట ఉన్న అరుగు మీద కూర్చున్నాడు. కొద్దిసేపటికి భువన్ ఎక్కడున్నాడో అని వెతుకుతూ దివి కూడా అతని దగ్గరికి వచ్చింది. ఏంటి భువన్, ఎక్కడున్నావు, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు, టైం ఎంతైందో తెలుసా, ఇంకా నిద్రపోలేదా, ఏంటి ఏమైంది అంటూ అడిగింది అతనికి పక్కన కూర్చొని. నీకు చెప్పాను కదా దివి, మనం మా అమ్మ వాళ్ళను ఒప్పించడం కొంచెం కష్టమే, కానీ మనం కాస్త గట్టిగా నచ్చజెబితే ఒప్పుకుంటారని నాకు నమ్మకంగానే ఉంది. కాకుంటే కాస్త ఓర్పుగా ఉండాలి అంతే. ఎటు వీకెండ్ కాబట్టి రేపు సండే కూడా ఇక్కడే ఉందాం. నిజంగా నువ్వు ఇంత కలుపుగోలుగా ఉంటావని నేను అస్సలు ఊహించలేదు దివి. మా అమ్మతో నువ్వు అలా కలిసిపోయి మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను చెప్పాను కదా, శరణ్య అంటే అమ్మకి నాన్నకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తను మా ఇంట్లో అందరికీ ఇష్టమే. అందుకే వాళ్ళు మన పెళ్ళికి అంత తొందరగా ఒప్పుకోరు. అదే ఆలోచిస్తున్నాను అన్నాడు. రేపు నీతో పాటు నేను కూడా ఆ పని మీదే ఉంటాను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాతో చెప్పు, నేను ఏమన్నా సహాయం చేయాలంటే తప్పకుండా చేస్తాను అని చెప్పింది దివి. థ్యాంక్ యూ దివి, నువ్వు అలా పాజిటివ్గా మాట్లాడుతుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. సరే, రేపు మళ్ళీ ఒకసారి నాన్నగారితో మాట్లాడతాను. నువ్వు నా పక్కనే ఉండు చాలు. ఇప్పటికే చాలా రాత్రి అయింది, పద వెళ్ళి పడుకుందు గాని అని చెప్పి దివిని లోపలికి తీసుకెళ్లాడు భువన్. తెల్లారిన తర్వాత భువన్ తండ్రి పెందలకడనే లేచి పని ఉందని పక్క ఊరు వెళ్ళిపోయారు. దాంతో భువన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకనే తన తల్లిని కూర్చోబెట్టి జరిగిందంతా ఇలా చెప్పాడు. అమ్మా, కొంచెం నా మాట విను, రా ఇలా కూర్చో. శరణ్య అంటే నాకు ఇష్టం లేక కాదమ్మా, అలాగే మీ మాట వినకూడదని మిమ్మల్ని బాధ పెట్టాలని కూడా నాకు లేదు. కానీ అమ్మా, చిన్నప్పటి నుంచి నాకు అక్క చెల్లెళ్ళు లేరు అనే లోటుని ఒక రకంగా శరణ్య తీర్చింది. తనపై నాకు ఉన్న అభిప్రాయం అది. తనని పెళ్లి చేసుకోవడం అనేది కలలో కూడా ఊహించలేదు. నన్ను ఒక్కసారి అర్థం చేసుకోండి. పెళ్ళికి మామయ్య వాళ్ళకి ఓకే చెప్పే ముందు నన్ను ఒక్కసారి అడగాలని కూడా మీకు అనిపించలేదా? నాకు దివి అంటే చాలా ఇష్టం, తనకి కూడా నేనంటే ఇష్టమే. దివి తల్లిదండ్రులు కూడా మా పెళ్ళికి ఆమోదించారు. కానీ మీరు ఒప్పుకోకుండా నేను ఏమీ చేయనమ్మా. నన్ను అర్థం చేసుకుని ఒక్కసారికి నా మాట వినండి. నేను శరణ్యతో కూడా ఈ విషయమే చెప్పాను. తను కూడా అర్థం చేసుకుని ఒప్పుకుంది. తనే మామయ్య వాళ్ళకి చెప్పి ఒప్పించింది కూడా. దివి చాలా మంచి అమ్మాయమ్మా. నీకు శరణ్యలాగే దివి కూడా నచ్చుతుంది. నీకు కూతుళ్ళు లేని లోటు తీరుస్తుందని నాకు నమ్మకం. నాన్నగారికి కూడా నువ్వే నచ్చచెప్పాలి. ఆయన ఆశీస్సులు లేకుండా నేను ఏమీ చేయలేను కదమ్మా. మీరు ఒప్పుకోకుంటే నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను. ఇకపై మీ ఇష్టం అని చెప్పాడు. పక్కనే నిల్చుని ఉన్న దివి కూడా వీళ్ళ మాటల్ని వింటూ నిర్మల గారి దగ్గరికి వచ్చి ఆమె పక్కనే కూర్చుంది. ఆంటీ, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మీరు కూడా నాకు మా అమ్మలాగా అనిపించారు. ఈ మాట ఏదో మిమ్మల్ని ఒప్పించాలని చెప్పట్లేదు, నిజంగా నాకు అనిపించింది చెప్పాను. నేను చూసినంత వరకు మీరు, మీ ఇల్లు, పరిసరాలు నాకు చాలా నచ్చాయి. మీరు ఒప్పుకుంటే నేను అదృష్టవంతురాల్ని అనుకుంటాను అని చెప్పింది. నిర్మల గారు పక్కన ఉన్న దివి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ భువన్ వైపు తిరిగి, నాన్నా, చిన్నప్పటి నుంచి నాన్నగారు నేను నువ్వు ఏం అడిగినా కాదనలేదు. అలాగే నువ్వు కూడా మమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టింది లేదు. నీకు శరణ్య అంటే ఇటువంటి అభిప్రాయం ఉందని నేను అనుకోలేదు. తనతో చనువుగా మాట్లాడుతుంటే నీకు కూడా ఈ పెళ్ళి ఇష్టం అవుతుందని ఆశపడ్డాం అని నిట్టూరుస్తూ, సరే, ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది.
నాకు కూడా దివి చాలా నచ్చింది. కానీ మీ నాన్నగారిని ఒప్పించడం కొంచెం కష్టమే. ప్రయత్నిద్దాం. మీరేమీ బాధపడొద్దు. మీ పెళ్ళి వైభవంగా మా చేతుల మీదుగానే జరుగుతుంది. సరేనా అంటూ భువన్ చేతిని తీసుకొని తన రెండో చేతిలో ఉన్న దివి చేతితో కలిపింది. భువన్ వాళ్ళ అమ్మగారు భువన్ చెప్పింది విన్న తర్వాత వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటుంది. రామారావు గారిని కూడా ఒప్పిస్తానని హామీ ఇస్తుంది. రామారావు గారు మధ్యాహ్నం దాటినా రాకపోవడంతో భువన్ ఆయనకు కాల్ చేశాడు. నాన్న ఇంకా రాలేదే, మేమంతా మీకోసం ఎదురు చూస్తున్నాం. హా అవునా, సరే అయితే నేను అమ్మతో చెబుతానులేండి. మరి మేము ఈవినింగ్ ట్రైన్కి హైదరాబాద్ తిరిగి వెళ్తున్నాము. మీరు వచ్చేసరికి మేము ఉండమేమో. త్వరగా రాకూడదు. సరేలేండి ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు. అమ్మా, నాన్నగారికి పక్క ఊర్లో పని ఇంకా పూర్తి కాలేదట. వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది అంటున్నారు. నిన్ను భోజనం చేసేయమని చెప్పారు దిగులుగా చెప్పాడు భువన్. ఎందుకురా, నీకెందుకు బాధ? ఆయనకు నేను నచ్చ చెబుతానన్నానుగా. ఇంకా సెలవులు కూడా లేవన్నావు. ఏం చేస్తాం? అనుకున్నట్లుగానే సాయంత్రం బండికి బయలుదేరండి చెప్పారు నిర్మల గారు. అలాగేనంటూ సాయంత్రమే బయలుదేరారు దివి భువన్లు. ఏంటి రాజేష్ నువ్వు చెప్పేది? అయినా అదేంట్రా మీ నాన్న? నువ్వేమన్నా తగలేయడానికి అడిగావా? సొంతంగా ఏదైనా బిజినెస్ చేస్తాను డబ్బులు ఇమ్మని అడిగావు. లేదు పొమ్మంటే ఎలారా? బాధపడుతూ అన్నాడు భువన్ రాజేష్తో. ఏమోరా, నాకేమీ అర్థం కావట్లేదు. మా బావ బిజినెస్లో నాకు చేయడానికి పనేమీ లేదు. ఇప్పుడు కూడా నేనేమీ చూసుకోకపోతే నేను లైఫ్లో ఇంకెప్పుడురా సెటిల్ అయ్యేది? ఏంట్రా మామ, నాకేమీ కలిసి రావట్లేదు. చిన్నప్పటి నుంచి చదువు అవ్వలేదు. ఎంత చదువుదామని ట్రై చేసినా ఈ బుర్రకి ఏది రాదో, ఎక్కేది కాదో. ఏదో అత్యవసర మార్కులు తప్ప ఏ రోజు మంచి మార్కులు వచ్చింది లేదు. నా మార్కులు చూసి ఉద్యోగం ఎవర్రా ఇచ్చేది? చెబితే వింటాడా మా నాన్న? అదేమంటే జాబ్ చేస్తే మంచి సంబంధాలు వస్తాయి అంటాడు. నాకు అసలు ఏం జాబ్ దొరుకుతుంది? నువ్వే చెప్పు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. జగదీష్ వాళ్ళ నాన్న జగదీష్తో ఇక్కడికి దగ్గరలో రెస్టారెంట్ ఓపెనింగ్ చేయిస్తాను అని అడిగాడంట. నన్ను కూడా కలవమని జగదీష్ గారు అడుగుతున్నాడు. నాకు కూడా చాలా ఇష్టమైన ఫీల్డ్ అది. మరి మా అయ్యేమో ఏమీ చేయనివ్వడు. నా మీద కొంచెం కూడా నమ్మకం లేదు. ఎలారా అంటూ తన గోడు వెల్లబోసుకున్నాడు. రాజేష్, సరేరా, ఒక పని చేస్తా. నేనే మీ ఊరికి వెళ్తా. మీ నాన్నను కలిసి ఎలాగైనా ఆయన్ని ఒప్పించి వస్తా. జగదీష్ గారు కూడా ఉంటాడు కాబట్టి ఆయన్ని ఒప్పించడంలో వాడు కూడా సహాయం చేస్తాడు అన్నాడు. ఒరేయ్, ఆ పని చేయరా బాబు, చచ్చి నీ కడుపున పుడతా అనగానే భువన్ నవ్వేసి అంత అక్కర్లేదులే కానీ నువ్వేం బాధపడకులే. పోనీ ఒక పని చెయ్యి, నువ్వు కూడా మాతో రారాదు? ముగ్గురం కలిసి వెళ్ళి ఆయనను ఒప్పిద్దాం. నువ్వు కూడా ఉంటేనే కరెక్ట్ అనిపిస్తుంది. సరేలేరా, ఇవాళ రాత్రి బయలుదేరి వెళ్దాం. నువ్వు సిక్ లీవ్ పెట్టేసేయి. జగదీష్ గారికి నేను ఫోన్ చేసి చెప్తాను, ఓకేనా? సరేలేరా, అలాగే వెళ్దాం అన్నాడు భువన్. ఆ రాత్రి స్నేహితులు ముగ్గురు కలిసి రాజేష్ వాళ్ళ ఊరికి వెళ్ళారు. రాజేష్ వాళ్ళు వెళ్ళిన మరుసటి రోజు పొద్దున్నే రామారావు గారు మళ్ళీ ఒకసారి కొడుకుని కలిసి ఏ విషయం మాట్లాడదామని హైదరాబాద్ వచ్చారు. రాగానే భువన్కి కాల్ చేశారు. ఒరేయ్, ఎక్కడున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? మీ రూమ్ తాళం వేసి ఉంది. ఇంకా ఎంతసేపు పడుతుంది నువ్వు వచ్చేటప్పటికి? కోపంగా అడిగాడు రామారావు గారు. అయ్యో, మీరొచ్చారా? నాకు ఒక ఫోన్ చేసి రావచ్చు కదా నాన్న. నేను ఊర్లో లేను, పని ఉండి గుంటూరు వచ్చాను. సరే, నేను దివికి కాల్ చేసి చెప్తాను. తను మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. ప్లీజ్ నాన్న, మీరు అక్కడే ఉండండి. ఒక్క అరగంట వెయిట్ చేయండి అంటూ పెట్టేశాడు. సమయానికి శ్రీరామ్ కూడా ఊళ్ళో లేడు. ఇక దివికి కాల్ చేయక తప్పదు అనుకుంటూ దివికి కాల్ చేశాడు. కాస్త టైర్డ్గా హెడేక్గా ఉండడంతో అప్పుడే వచ్చిన దివి ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది. అదే పనిగా తన సెల్ మోగడంతో ఎవరా అని చూసి వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. భువన్ విషయం చెప్పగానే అయ్యో అలాగా, సరే నేను చూసుకుంటాలే, నువ్వేం కంగారు పడకు, కానీ వీలైనంత త్వరగా వచ్చేసేయ్ అని చెప్పి పెట్టేసింది. వెంటనే యశస్వినిని పిలిచి తను వెళ్తున్నానని చెప్పి భువన్ ఇంటికి బయలుదేరింది. భువన్, రాజేష్, శ్రీరామ్ ముగ్గురు కలిసి రీసెంట్గా ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కు తీసుకున్నారు.
అప్పుడప్పుడు జగదీష్ కూడా వెళ్తూ వస్తూ ఉండడంతో కన్వీనియన్స్ కోసం శ్రీరామ్, భువన్ కలిసి ఆ ఫ్లాట్ తీసుకున్నారు. ఆ ఫ్లాట్ తాళాలు శ్రీరామ్ ఊరికి వెళ్తూ పక్కింటి వాళ్లకు ఇచ్చి వెళ్ళాడు, పని మనిషి వస్తే ఇవ్వమని. యశస్విని ఆ విషయం చెప్పడంతో దివి వస్తూనే పక్క ఫ్లాట్ వాళ్ళని అడిగి ఆ కీస్ తీసుకుని వచ్చింది. రాగానే ఫ్లాట్ తాళం తీస్తూ, సారీ అంకుల్, మిమ్మల్ని వెయిట్ చేయించా కదా, రండి అంటూ చొరవగా తను తీసుకువచ్చిన పాల ప్యాకెట్ చించి ఆయనకు వేడివేడిగా కాఫీ కల్పించింది. ఆయనకి ఎదురుగా కూర్చొని తను కూడా కాఫీ తాగుతూ, ఆంటీ ఎలా ఉన్నారు? నేను మొన్న మీ ఊరు వచ్చినప్పుడు మీతో మాట్లాడటమే కుదరలేదు. భువన్ మీ గురించి చెబుతూ ఉంటాడు. మీరన్నా ఆంటీ అన్నా తనకి ప్రాణం. సుమన్ ఎలా ఉన్నాడు అని అడుగుతుంటే ఆయన కూడా సమాధానం చెబుతూ చిన్నగా దివితో మాటల్లో పడ్డారు. అసలు నేను ఇప్పుడు వద్దాం అనుకోలేదమ్మా, కానీ హైదరాబాద్లో మా ఫ్రెండ్ కూతురు పెళ్ళి ఫంక్షన్కి అటెండ్ అయ్యి అలాగే వీడితో కూడా మాట్లాడదామని ఇంటికి వచ్చాను. అనుకోకుండా రావడంతో ముందుగా వాడికి ఫోన్ కూడా చేసి చెప్పలేదు అన్నారు. పర్లేదులే, ఇప్పుడేమైంది? రేపు మార్నింగ్ కల్లా భువన్ వచ్చేస్తాడు. ఇవాళ నైటు మీకు డిన్నర్ నేనే రెడీ చేస్తాను అని చెప్పింది దివి. అయ్యో నీకెందుకమ్మా శ్రమ, నేను బయట ఏమన్నా తినేస్తాలే అన్నారు మొహమాటంగా. అయ్యో అంకుల్, నాకేమీ శ్రమ లేదు. మొన్న ఆంటీ చెప్పారు మీకు బయట భోజనం అసలు పడదు అని. సో మీరు ఈ పూట నా చేతి వంట టేస్ట్ చేసి చూడాల్సిందే. ఆంటీ అంత బాగా చేయలేను కానీ ఏదో పర్లేదు అంటూ ఆయనకు ఆ కబురు ఈ కబురు చెబుతూ అసలు ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా అని చూసింది. బంగాళాదుంపలు, 4 టమాటాలు తప్ప వేరే ఏమీ లేవు. వంటింట్లో వంటకి కావలసిన సామాన్లన్నీ ఉన్నాయి. ఈ భువన్కి వంట కూడా చేతనవునా అనుకుంటూ బంగాళాదుంప ఫ్రై చేసి టమాటా పప్పు ఫ్రిడ్జ్లో ఉన్న పాపడ్ తీసి వేయించింది. రైస్ కుక్కర్లో అన్నం వండడానికి బియ్యం కడిగి పెట్టింది. ఫ్లాట్ అంతా తిరిగి అప్పుడే చూస్తోంది. పర్లేదు, బ్రహ్మచారులైనా నీట్గానే ఉంచుకున్నారు అనుకుంది. వంటగది కూడా చక్కగా సర్దిపెట్టి ఉంది. దాంతో దివికి వంట చేయడం పెద్ద కష్టం కాలేదు. రాజేష్కి వంట చేయడం అంటే చాలా ఇష్టం, చాలా బాగా చేస్తాడు. తన ఫ్రెండ్స్కి రకరకాలుగా వండి పెడుతూ తను చేసినవి ఇష్టంగా తింటుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. శ్రీరామ్కి నీట్నెస్ చాలా ఎక్కువ. ఎక్కడి వస్తువులు అక్కడే ఉంచకపోతే అతనికి చిరాకు. భువన్కి వంట చేత కాకపోయినా వాళ్ళ అమ్మకి అప్పుడప్పుడు హెల్ప్ చేసే అనుభవం ఉండటం వలన చిన్న చిన్న పనులు వంటలు చేయగలడు. దాంతోపాటు పని మనిషి అప్పుడే వచ్చి క్లీన్ చేసి వెళ్ళడంతో ఇల్లంతా శుభ్రంగా ఉంది. రామారావు గారు దివి వంట చేసేలోపు ఆయన అలసట తీరా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చారు. వస్తూనే ఆయనకు వంటింట్లో నుంచి గుమగుమలు నోట్లో నీరు ఊరించినాయి. ఫ్రెండ్ కూతురు పెళ్ళికని వచ్చినా ఆయనకు మసాలాలు బయట భోజనం పడకపోవడంతో మధ్యాహ్నం కూడా భోజనం చేయకుండా కొడుకు దగ్గరికి వచ్చేసరికో ఏమో ఆయనకు మహా ఆకలిగా ఉంది. ఆయన వచ్చేసరికి దివి తను వండినవి డైనింగ్ టేబుల్ మీదకు చేర్చి మంచినీళ్లు పెడుతోంది. ఆయనని చూస్తూనే భోజనం వడ్డించేసి రండని పిలిచి పక్కనే ఉండి వడ్డించింది. భోజనం చేస్తున్న రామారావు గారికి పర్వాలేదు, అమ్మాయి పనివంతురాలు అనిపించింది. తృప్తిగా తిని పడుకోవడానికి వెళ్ళబోతూ నువ్వు కూడా తినమ్మా అని చెప్పారు. సరే అంకుల్, నేను కొంచెం తినేసి మా రూమ్కి వెళ్ళిపోతాను. మా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంది. ఇంత రాత్రిపూట ఏం వెళ్తావు కానీ ఈ పూటకి ఇక్కడే ఉండిపోమ్మా. రేపొద్దున్నే వాడు కూడా వస్తాడు కదా, అప్పుడే ఒకేసారి ఇద్దరూ ఆఫీస్కి వెళ్దురు కానీ అని చెప్పారు. కొంచెంసేపు ఆలోచించిన మీదట దివికి కూడా అదే కరెక్ట్ అనిపించి సరేలే అంకుల్, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పింది. రాత్రిపూట సడన్గా మెలకువ వచ్చింది దివికి. తనకెందుకు మెలకువ వచ్చిందా అని చుట్టూ చూసింది. రూమ్లో పల్చగా వెలుతురు పరుచుకుని ఉంది. ఇంతలో పక్క గదిలో నుంచి సన్నగా మూలుగులు వినిపించాయి. దిగ్గున లేచి పక్కనే ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళింది. అక్కడ రామారావు గారు నేల మీద పడి ఉన్నారు. ఛాతీ పట్టుకొని బాధపడుతున్నారు. వెంటనే దివి లైట్ వేసి ఏమైంది అంకుల్, ఏమైంది అంటూ ఆయనని లేపడానికి ప్రయత్నించింది. గుండెలో నొప్పి అని అతి కష్టం మీద చెప్పి తల పక్కకి వాల్చేశారు రామారావు గారు. ఆయన శరీరం అంతా చెమటతో తడిసిపోయి ఉంది. ఒళ్ళంతా చల్లగా తగిలింది. స్పృహ తప్పిపోయి పడి ఉన్న ఆయనని చూసి దివికి చాలా భయం వేసింది. కొద్దిసేపు ఏం చేయాలో తోచలేదు.
తర్వాత తనను తాను సంభాళించుకుని 108కి కాల్ చేసింది. లోపల బెడ్రూమ్లో నుంచి ఆయన్ని అతి కష్టం మీద హాల్లోకి తీసుకువచ్చింది. ఆయన గుండె మీద చెయ్యి వేసి ఒత్తిడి కలిగిస్తూ ఉంది. కొద్ది నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చి రామారావు గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో రామారావు గారిని ఐసీయూలో అడ్మిట్ చేశారు. భువన్కి కాల్ చేసి పరిస్థితి చెప్దామా అని ఆలోచిస్తూ ట్రావెల్లో ఉంటాడో. ఇప్పుడు కాల్ చేస్తే కంగారు పడటం తప్ప లాభం ఏమీ ఉండదు. ఈ అర్ధరాత్రి పూట అతను మాత్రం ఏం చేస్తాడు అనుకొని ఏం చేయాలో అర్థం కాక మదన పడుతూ ఉంది. దివి చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగిన పిల్ల. ఇటువంటి పరిస్థితులు ఆమెకి ఎప్పుడూ ఎదురు కాలేదు. కానీ ఆమెకు ధైర్యం పాలు ఎక్కువే. దానితోనే ఆపద సమయంలో ఒంటరిగా ఉన్నా కానీ ధైర్యంగా నిలబడి రామారావు గారిని హాస్పిటల్లో చేర్పించగలిగింది. కౌంటర్లో అడ్వాన్స్ పే చేయవలసి వచ్చినప్పుడు తన క్రెడిట్ కార్డుతోనే బిల్ పే చేసింది. మంచో చెడో భువన్ని పెళ్లి చేసుకోబోతోంది. వాడు ఎలాంటి వాడైనా తనకు భర్త కాగలిగిన అర్హత ఉన్నా లేకపోయినా బంధం అయితే ఉంటుంది కదా. అందుకే కాబోయే అత్తగారు మామగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అని అనుకుందామే. ఆ రాత్రంతా దివికి జాగారమే అయింది. హాస్పిటల్లో రామారావు గారికి కావలసిన మెడిసిన్ తీసుకురావడం, ఎప్పటికప్పుడు ఆయనకు ఎలా ఉందో చూసుకుంటూ ఉండటంతోనే ఆమెకు తెల్లారిపోయింది. తెల్లారిన తర్వాత అప్పుడు భువన్కి కాల్ చేసింది. భువన్, నువ్వు వెంటనే రావాలి అని హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. ఏమైంది అని అడిగిన భువన్కు, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత చెబుతాను, ముందైతే నువ్వురా అని చెప్పి పెట్టేసింది. ఏమైందోనని కంగారు పడుతూ బస్సు దిగిన భువన్ అటునుంచి అటే హాస్పిటల్కి వచ్చేశాడు. అక్కడ దివికి ఫోన్ చేసి ఐసీయూ బయట కూర్చొని ఉన్న తన దగ్గరకు వచ్చాడు. ఒక్క రాత్రిలోనే 10 లంకనాలు చేసినట్టు అయిపోయిన దివిని చూసి చాలా కంగారు పడుతూ, హాస్పిటల్కి ఎందుకు వచ్చావు, ఏమైంది దివి అని ఆమె పక్కన కూర్చుంటూ అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా కళ్ళ నీళ్లు పెట్టుకునేసరికి మరింత కంగారు పడి ఆమె భుజాలు పట్టుకొని, ప్లీజ్ రా, ఎలా అయిపోయావో చూడు, అసలు ఏమైంది చెప్పమ్మా, నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అని అడుగుతూ, కొంపదీసి నాన్నగారికి ఏమైనా బాగానే ఉన్నారు కదా ఆయన అని అడిగాడు. దాంతో దివి ఒక్కసారిగా బావురుమంది. అంకుల్కి నైట్ హార్ట్ అటాక్ వచ్చింది భువన్, ఎట్ ప్రెజెంట్ ఐసీయూలో ఉన్నారు. 24 అవర్స్ దాకా ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్స్. నాకైతే చాలా భయంగా ఉంది. మొన్ననే మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది, ఎట్లాగో బయటపడ్డారు. ఇప్పుడు మళ్ళీ అంకుల్కి. నా వల్ల కావట్లేదు, నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడ్చేసింది దివి. దివి చెప్పిన మాట వినగానే మైండ్ బ్లాంక్ అయిపోయింది భువన్కి. కొద్దిసేపు ఏమీ అర్థం కాలేదు. నాన్నగారికి హార్ట్ అటాక్ రావడం ఏంటి? ఎంతో హెల్దీగా ఉండే ఆయనకి హార్ట్ అటాకా? ఎప్పుడు చిన్న జ్వరం కూడా ఆయనకి రావడం నేను చూడలేదు. అటువంటిది ఇదేమిటి? ఇప్పుడు అమ్మకి చెప్పావా దివి? అమ్మకి తెలుసా? లేదు భువన్, ఆంటీకి ఏమీ చెప్పలేదు. నా పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆంటీకి ఎలా తట్టుకోగలరు? అసలే ఆంటీ చాలా సున్నితం అని చెప్పావు కదా. మాలో ఎవరికి ఏమైనా తను అసలు తట్టుకోలేదు అని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పావు కదా. తను ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డాను. పైగా నా పక్కన కూడా ఎవరూ లేరు. చాలా భయం వేసింది. అర్ధరాత్రి పూట ఎవరిని పిలవాలో అర్థం కాలేదు. కళ్ళ నిండా నీళ్లతో అంది దివి. భువన్ దివి చేతులు పట్టుకొని తన కళ్ళు తుడుస్తూ, ఏయ్ పిచ్చమ్మాయి, ఎందుకలా ఏడుస్తున్నావు? నాన్నగారికి ఏమీ కాదు, అంతా నేను చూసుకుంటాను. రేపటికల్లా నాన్న నవ్వుతూ లేచి కూర్చుంటారు చూడు. అయినా నువ్వు ఈ మాత్రం ధైర్యంగా ఉండగలిగావంటే నువ్వు చాలా గ్రేట్. సరే, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటానుగా అంటూ డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత రామారావు గారికి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ వచ్చింది. కార్డియాక్ అరెస్ట్ అయింది. గుండె కొట్టుకోవడం ఆగిపోతే దానిని వైద్య పరిభాషలో కార్డియాక్ అరెస్ట్ అంటారు. డాక్టర్ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఆయనకు సిపిఆర్ చేయడం చూశారు దివి భువన్లో. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసెసిటేషన్. గుండె ఆగిపోయినప్పుడు పేషెంట్ ఛాతీ మధ్య భాగంలో 2 చేతులతో గట్టిగా ఒత్తిడి కలిగించడం, ఆర్టిఫిషియల్గా శ్వాసని అందించడం సిపిఆర్లో భాగం. డిఫిబ్రిలైజర్తో ఆగిపోయిన గుండెని షాక్ ఇచ్చి తిరిగి పునర్జీవింప చేయడానికి ప్రయత్నిస్తున్నారు డాక్టర్లు.
ఆ దృశ్యం బయట నుంచి చూసిన దివి భువన్లకు పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పటికి ఈ విషయం తెలిసి భువన్ ఫ్రెండ్స్ రాజేష్, శ్రీరామ్, జగదీష్, దివి ఫ్రెండ్ యశస్విని అంతా హాస్పిటల్కి వచ్చేశారు. దివి భువన్లని ఓదార్చడానికి వాళ్లకు ధైర్యం చాలలేదు. భువన్ కళ్ళ నుంచి కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి. అయినా కూడా తన పక్కన ఏడుస్తున్న దివిని చిన్నగా దగ్గరకు తీసుకుని ఓదారుస్తూనే తను కూడా బాధపడుతున్నాడు. అతను అలా దగ్గరికి తీసుకోవడం దివికి ఎబ్బెట్టుగా అనిపించలేదు. చాలా మామూలుగా అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఇద్దరూ అలా కొద్దిసేపు ఏడుస్తూనే ఉండిపోయారు. కొద్దిసేపటికి బయటికి వచ్చిన నర్స్ని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు రాజేష్. ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు, గండం గట్టెక్కినట్టే, ఏం కంగారు పడకండి, పెద్ద డాక్టర్ గారు వచ్చినాక ఆయనతో మాట్లాడండి అని చెప్పి వెళ్ళిపోయింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ గారితో మాట్లాడి వచ్చిన భువన్ మిగిలిన వాళ్ళకి డాక్టర్ గారు కంగారు పడొద్దని అన్నారని, హార్ట్అటాక్ వచ్చిన పేషెంట్స్కి చాలామందికి ఇలా అవుతుంది అని, ఒక 2 days అబ్జర్వేషన్లో ఉంచిన మీదట ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. అప్పటికి కానీ అందరి ముఖాల్లో పూర్తి రిలీఫ్ రాలేదు. రాత్రి నుంచి కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతున్న దివికి ఈ హైరానా కూడా తోడవడం వల్ల కళ్ళు తిరగడంతో తోటకూర కాడలా జారిపోబోయింది. అది చూస్తూనే భువన్ ఆమెను కింద పడిపోకుండా గబుక్కున పట్టుకున్నాడు. చిన్నగా తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి ఆమెకు సపర్యలు చేసిన తర్వాత నచ్చజెప్పి యశస్వినితో తిరిగి పంపించి వేశాడు. 4 రోజుల తర్వాత రామారావు గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అప్పటికే నిర్మల గారు, సుమన్ కూడా ఊరు నుంచి వచ్చేశారు. రామారావు గారు హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు దివి వాళ్లకు తలలో నాలికలా మెలిగింది. వాళ్ళకి కావలసిన సహాయం చేసింది. డిశ్చార్జ్ చేసిన తర్వాత వెంటనే ప్రయాణం వద్దు అనడంతో రామారావు గారిని భువన్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా తన ఫ్లాట్కి తీసుకువచ్చేశాడు. అది కాక వారం రోజులకి మళ్ళీ ఒకసారి చెకప్కి తీసుకురావాలని చెప్పడంతో రామారావు గారు వెంటనే వాళ్ళ ఊరికి వెళ్ళడం కుదరలేదు. అక్కడికి వచ్చిన తర్వాత దివి ఆఫీస్ అయిపోగానే భువన్తో పాటు నిర్మల గారి దగ్గరికి రావడం, వాళ్ళతో కాసేపు మాట్లాడి వెళ్ళడం ఆమెకు నిత్యకృత్యం అయిపోయింది. దానితో దివి రామారావు గారికి, నిర్మలకి, సుమంత్కి చాలా దగ్గర అయిపోయింది. రామారావు గారికి అయితే మరీనూ భువన్ కన్నా దివే ఆయనకు ఎక్కువైపోయింది. దివిని ఆయన ఎప్పుడో తన కోడలి పిల్లగా నిర్ణయం చేసుకున్నారు. ఆమె అందరితో కలిసిపోయే తత్వం, హుందా అయిన ప్రవర్తన నిర్మల గారిని ఆకట్టుకున్నాయి. హుషారు, చలాకీతనం కలిగిన అమ్మాయి కావడంతో సుమన్ కూడా తన అన్నయ్య మంచి వదిననే సెలెక్ట్ చేసుకున్నాడు అని ఆనందపడ్డాడు. ఇక భువన్ ఆనందానికి హద్దే లేదు. మొదట దివి ఎలా ఉంటుందో అని భయపడినా పోను ఆమె ప్రవర్తన, తన వాళ్ళతో ఆమె కలిసిపోయిన విధానం చూసి చాలా ఆనందం వేసింది. రామారావు గారు చాలా తొందరగా కోలుకున్నారు. 15 రోజుల్లోనే ఆయన మామూలుగా తిరుగుతూ తేలికపాటి వ్యాయామాలు చేస్తూ కనపడడంతో అందరికీ ఆయన ఆరోగ్యం సరైపోయింది అని నమ్మకం కలిగింది. సకాలంలో ఆయన్ని కాపాడి హాస్పిటల్లో చేర్పించడం వల్ల ఆ కుటుంబం అంతా దివికి రుణపడిపోయినట్టే ప్రవర్తిస్తూ వచ్చారు. అంతా బానే ఉంది అని అందరూ ఆనందపడుతున్న సమయంలో ఆ సంఘటన జరిగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.